హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ లవనీయం. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ఈ వీక్ని కనుక చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ టు చిన్న గ్యాప్ అప్ మోడ్లో డేని స్టార్ట్ చేయడం అని చూస్తున్నాం అనుకోవచ్చు. ఓపెన్ లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఈరోజు వీక్ ట్రేడింగ్ డేనే ఒక పాజిటివ్ బయాస్లో స్టార్ట్ చేయడం మనం చూసాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే మార్కెట్స్లో ఒక డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఏదైతే కొంత అప్ సైడ్లో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయో అవి సస్టైన్ చేసుకోలేక అక్కడ నుండి కూడా ఒక కరెక్షన్ ఫార్మాట్లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ రావడం మనం చూసాము. లాస్ట్ మన మార్కెట్స్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా మార్కెట్స్ ఏదైతే డిప్ వచ్చిందో అక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంకా డౌన్ సైడ్ బయాస్లోనే మూవ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి అప్ మూవ్ అనేది మార్కెట్స్లో కనిపించలేదు. డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా చూసినట్టయితే సెన్సెక్స్ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 273 పాయింట్స్ అప్ మూవ్తో 39,090 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ కనుక చూస్తే 18 పాయింట్స్ పాజిటివ్గా 38,754 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 62 పాయింట్స్ అప్ మూవ్తో అరౌండ్ 11,614 వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం 6 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 11,545 వద్ద మూవ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 87 పాయింట్స్ అప్ మూవ్తో 30,688 వద్ద ఓపెన్ అవ్వగా ప్రజెంట్ 209 పాయింట్స్ నెగిటివ్గా 30,391 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్స్ ఈరోజు మెయిన్ కల్పరేట్గా మనం భావించవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ మార్కెట్స్ కరెక్ట్ అవ్వడానికి కూడా బ్యాంక్స్ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పుకోవచ్చు. నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హెవీగా కరెక్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ కనుక చూసుకున్నట్టయితే 200 to 250 పాయింట్స్ పైగానే బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్కి ఇప్పటికీ మనం కరెక్షన్ అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే మార్కెట్స్ ఇంకా కొంతవరకు ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా వాలటాలిటీ అనేది కూడా మార్కెట్స్లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో స్టార్ట్ చేసినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో చూస్తే ఇన్ఫోసిస్ ఈరోజు టాప్ గెయినర్లో ఉంది. రిజల్ట్స్ అంత ఆశాజనకంగా పోస్ట్ చేయనప్పటికీ ఈరోజు ఆన్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ర్యాలీ చూస్తున్నాము. 5.5% పైగా అప్ సైడ్లో ఉంది. అండ్ ఎస్ బ్యాంక్ 3.24%, సన్ఫార్మా 2.5%, యూపీఎల్ అండ్ టాటా మోటార్స్ ఒక 0.5% పైగానే అప్ సైడ్లో ఉన్నాయి. నిఫ్టీ లూజర్స్లో చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.5%, వేదాంత 2.5%, జీ ఎంటర్టైన్మెంట్స్ లాస్ట్ కొద్ది రోజులు ఒక అప్మూలో ఉన్న జీ ఒక 2% వరకు డౌన్ సైడ్లో ఉంది. టాటా స్టీల్ 1.5% పైగా నెగిటివ్గా ఉండగా ఎస్బీఐ ఒక 1.5% వరకు ప్రస్తుతం కరెక్షన్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ స్పేస్లో కూడా కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం అడ్వాన్సెస్తో చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్ 1:2 హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం డిక్లైన్సెస్ 1,083గా మూవ్ అవుతుండగా అడ్వాన్సెస్ 576గా ట్రేడింగ్ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 20 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ 11,526 వద్ద మూవ్ అవుతుండగా నికై 42 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 23 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 47 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 7 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్లో ఉండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 2 పాయింట్స్ అండ్ కోస్పీ ఒక 2 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ బిఎస్సి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ అప్ ట్రెండ్లో ఉంది ఒక 4% వరకు అప్సైడ్తో. అండ్ ఇమామి 2% అండ్ ఎంఆర్పిఎల్ 1.5%, ఒబెరాయ్ రియల్టీ 1%, అశోక్ లేలాండ్ 1% అండ్ పేజ్ ఇండస్ట్రీస్ ఒక 0.5% వరకు అప్సైడ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక బిఎస్సి స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక వెళ్ళినట్టయితే క్యాపిటల్ ట్రస్ట్ 6% వరకు అప్ సైడ్లో ఉంది. అండ్ దీప్ ఇండస్ట్రీస్ 4.5%, మంగళం డ్రగ్స్ 4.75%, డిష్ టీవీ 4% అండ్ మిందా ఇండస్ట్రీస్ 3.5%. అట్ ద సేమ్ టైమ్ లైకా ల్యాబ్స్ ఒక 2.5% వరకు అప్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మీకు ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ ఓనర్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనం చూసాము ఈరోజు మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేని ఒక స్ట్రాంగ్ నోట్తో ఒక మంచి చిన్న గ్యాప్ అప్తో డేని ప్రారంభించడం మనం చూసాము. బట్ ఓపెన్ అయిన కాసేపటికే ట్రెండ్ అనేది మార్కెట్స్ నిలబెట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ అయిన హైస్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కంటిన్యూస్ ఒక కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఒక డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా చూసినట్టయితే కంటిన్యూస్గా ఒక డౌన్ సైడ్ ఫార్మాట్ అనేది మార్కెట్స్ ఇండికేట్ చేయడం మనకు జరుగుతోంది. ముఖ్యంగా నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు హెవీగా కరెక్ట్ అవుతుండడం మనం చూస్తున్నాము. అటు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, రెండిట్లో కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది మనకు చూస్తున్నాము. దాని ప్రభావమే మార్కెట్స్ పైన ఎక్కువగా కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. సో మార్కెట్స్లో మీరు ఎలాంటి మూవ్స్ చూస్తున్నారు?
ఎలాంటి ట్రెండ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? లాస్ట్ వీక్ అంతా మనం చూసాం ఎక్కువగా వాలటాలిటీ అనేది మార్కెట్స్లో కనిపించింది. ఓవరాల్గా వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు కొంత డౌన్ సైడ్ ఫార్మాట్ అనేది ఇండికేట్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక 1 or 2 ట్రేడింగ్ సెషన్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద డేస్ అన్నీ కూడా చూసుకుంటే కొంత ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూసాము. ఈరోజు కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ ఇండికేట్ చేయడం జరుగుతోంది. సో ఈ వీక్ మార్కెట్స్ కూడా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? సో లాస్ట్ వీక్ మనం అనుకోవడం జరిగింది 11,635 11,640 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉన్నాయని. అది ఫ్రైడే రోజు ఆ లెవెల్స్ టెస్ట్ చేయడం, అక్కడ నుంచి ఇంట్రాడేలోనే మనకి లాస్ట్ అవర్లో 100 పాయింట్స్ ఫాల్ రావడం కూడా చూసాం. కాబట్టి ఓవరాల్గా 11,640 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్స్ మేజర్గా డౌన్ సైడ్ మూమెంటం రెజ్యూమ్ అయినట్టుగానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా కౌంటర్ ట్రెండ్ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఇంపల్సివ్ డౌన్ మూమెంటం అనేది బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 11,545 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. అది మనకి వీక్లీ చార్ట్స్లో గమనించిన అది ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి దాన్ని ఇందాక బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. నెక్స్ట్ డైరెక్షన్ డౌన్ సైడ్గానే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా 11,475 ఉంది. దాని తర్వాత 11,425. సో ఓవరాల్గా కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా ఒక 100 పాయింట్స్ కింద నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అటువైపుగా నిఫ్టీ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. చార్ట్స్ పరంగా మనం గమనిస్తే ఫ్రైడే రోజు ఒక బేరిష్ ఎన్గల్పింగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఈ రోజు ప్యాటర్న్ గమనించిన ఈరోజు ఫ్రైడే ప్యాటర్న్ని ఎన్గల్పింగ్ చేస్తూ ఇంకొక బేరిష్ క్యాండిల్ ఏర్పడింది. కాబట్టి మనకి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన 30,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. అది ఫ్రైడే రోజు టెస్ట్ చేయడం, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్లోకి ఎంటర్ అయ్యడం చూస్తున్నాం. సో ఈరోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 30,350 ఫస్ట్ సపోర్ట్గా ఉంటుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేయగలిగితే 30,150 30,200 ఆ జోన్ అన్నది నెక్స్ట్ సపోర్ట్గా ఉంటుంది. సో ఓవరాల్గా 30,200 150 ఆ జోన్ వరకు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా సెక్టోరల్ పరంగా చాలా వీక్గా ఉన్న సెక్టర్ అంటే బ్యాంకింగ్ సెక్టర్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో మిగతా దాంట్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ న్యూ లోస్ని రావడం చూస్తున్నాం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అన్నది. కాబట్టి దాంట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించిన డిక్లైనింగ్ స్టాక్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, అడ్వాన్సింగ్ స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఓవరాల్గా సెంటిమెంట్ అయితే నెగిటివ్గానే ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ సెక్టర్ కానీ స్మాల్ క్యాప్ సెక్టర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దాని ప్రభావం నిఫ్టీ పైన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు సెంటిమెంట్ అంతా బేరిష్గానే ఉంది కాబట్టి వీలైనంత వరకు లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. లాస్ట్ ఫ్యూ డేస్గా కొద్దిగా పాజిటివ్గా ఉన్న ఫార్మా సెక్టర్ కూడా ఈరోజు కొద్దిగా రివర్సల్ అన్నది ఫార్మేషన్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి రాబోయే కొద్ది రోజుల పాటు ఫార్మా సెక్టర్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మనం కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, యా చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, అంతేనా అండి, ఇంకేమైనా స్టాక్ గురించి తెలుసుకోవాలా? ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. పిఎన్బి గిల్స్ నుంచి పిఎన్బి గిల్స్ మీరు 48లో లాంగ్స్ బిల్డప్ చేసి ఉన్నారు. 38 రూపీస్ ఈరోజు ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు ఇంట్రాడే హై వచ్చేసి దీనికి ఆల్మోస్ట్ 3860 దగ్గరలో ఉంది. సో ఓవరాల్గా ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. దీంట్లో యావరేజింగ్ మాత్రం చేయకండి, ఉన్నదాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. యావరేజింగ్ చేసే పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపించట్లేదు. కొద్దిగా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం రావాలంటే మీ బయింగ్ ప్రైస్ ఎబోవ్ మూవ్ అయితేనే ఈ బౌన్స్ అనేది సస్టైన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఓవర్ బాట్ పొజిషన్స్లో ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు యావరేజింగ్ చేయకండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రేంజ్ నుంచి కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో 35 రూపీస్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి కుమార్. హలో కుమార్, చెప్పండి. 11,500 పుట్ తీసుకున్నారు. యా చెప్పండి.
స్టాక్స్ బదులుగా నిఫ్టీ నిఫ్టీ ఈటీఎఫ్ బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ ఈ రిజల్ట్ స్టాక్స్ వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటున్నాయి. అయితే మైనస్ లో లేదు, ఒక 2% మైనస్ లో మాత్రమే ఉంది ప్రజెంట్. ఈటీఎఫ్ గురించి తెలియగలుగుతారా? 7,500 పుట్ ఆప్షన్ తీసుకున్నాను నేను. ఓకే, తర్వాత ఏమన్నారు, స్టాక్స్ కొన్నారా? కుమార్ హలో. హలో మ్యామ్. యా కుమార్, పుట్ ఆప్షన్ కాకుండా మీరు ఇండివిజువల్ స్టాక్స్ కొన్నారా? ఇండివిజువల్ స్టాక్స్ కూడా తీసుకున్నాను సార్. 4 షాప్ ఉంది. దేంట్లో అండి? ఇన్ఫోసిస్ ఒకటి, ఆర్ఐఎల్ ఒకటి, హెచ్డిఎఫ్సి అండి. హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్. ఓకే అండి, లాంగ్ టైం కోసం కొంటే క్యారీ ఫార్వర్డ్ చేయండి. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సిలో మాత్రం కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఏదైనా డిప్ వస్తే అక్కడ కొద్దిగా యావరేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 11,500 పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఇది 11,400 కానీ 11,350 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు ఈ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్ళిపోదాం. తణుకు నుండి నాగేశ్వరరావు. హలో. యా నమస్తే నాగేష్ గారు, చెప్పండి. ఎంతలో తీసుకున్నారు? ఏ ప్రైస్లో తీసుకున్నారు? ఓకే, ఎక్కడ అన్నారు లాంగ్ పొజిషన్? ఒకసారి ప్రైస్ మళ్ళీ మెన్షన్ చేయరా? ఓకే, 3,395లో ఉన్నారు. ఓకే, చూడండి 3,395 అంటే మీరు రీసెంట్గానే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ వీక్గా ఉందండి. ఇలాంటి ఫాలింగ్ స్టాక్స్లో మీరు లాంగ్ పొజిషన్స్కి దూరంగా ఉండాలి. ఆల్రెడీ మీరు బిల్డప్ చేసుకున్నారు కాబట్టి ఆ లాంగ్ పొజిషన్స్ నుంచి మీరు తగ్గించుకోమని చెప్తానండి. ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక గ్యాప్ లెవెల్ దగ్గర సస్టైన్ అయింది. కాకపోతే రాబోయే రోజుల్లో ఇది 3325 సపోర్ట్, దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఈ ఫాల్ అనేది ఇంకా కొద్దిగా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 30,000 ఇది 3150 ఆ జోన్ వరకు డిప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కరెంట్ ప్రైస్ దగ్గర నుంచి ఇంకొక 150 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉంది. మీరు ఫ్యూచర్స్లో లాంగ్స్ని అవాయిడ్ చేయండి. వీలైతే మీరు షార్ట్ సెల్లింగ్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి బౌన్స్ వస్తే షార్ట్ సెల్లింగ్ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మనం చూస్తున్నాము ఈరోజు అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మార్కెట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే డిహెచ్ఎఫ్ఎల్ మాత్రం ఈరోజు హెవీగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక భారీ ఎత్తున కరెక్షన్ అనేది ఇందులో మనం చూస్తాం అనుకోవచ్చు. మార్నింగ్ ఓపెనింగ్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మరింత ఎక్కువగా ఇందులో డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10% వరకు లాస్ట్ 1 అవర్ వరకు ఒక 10% వరకు డౌన్ ట్రెండ్ అనేది ఇందులో కనిపించినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 25% వరకు కరెక్షన్ అనేది డిహెచ్ఎఫ్ఎల్లో కనిపిస్తోంది. ఎప్పుడు న్యూస్ ఫ్లోస్లోనే ట్రేడ్ అవుతూ వచ్చే స్టాక్ అని కూడా మనం ఎప్పుడు మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది. సో ఈ స్టాక్ ఈరోజు ఇంతలా కరెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా న్యూస్ ఏంటంటారు? అండ్ ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 60 రూపీస్ ఆ లెవెల్ వద్ద డిహెచ్ఎఫ్ఎల్ ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటారు? ఇది కంప్లీట్ డౌన్ సైడ్ ఇండికేషన్ అనేది కనిపిస్తోంది. డిహెచ్ఎఫ్ఎల్ ఎప్పుడైతే 100 రూపీస్ బ్రేక్ డౌన్ అయిందో అక్కడి నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ రీసెంట్ టైంలో లాస్ట్ ఇయర్ 600 రూపీస్ దగ్గర నుంచి డిహెచ్ఎఫ్ఎల్లో షార్ప్ డిక్లేర్ రావడం చూసాం. సో మనం రీసెంట్గా కూడా 100 రూపీస్ దగ్గర కొద్దిగా ఇన్వెస్టర్లకి వార్న్ చేయడం కూడా జరిగింది. సో ప్రజెంట్ మనకి ఈరోజు ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే మన లాస్ట్ వీక్లో రిజల్ట్స్లో హ్యూజ్ లాస్ డిక్లేర్ చేయడం ఒక కారణం అని చెప్పొచ్చు. దానికి అది కాకుండా కంపెనీ ఆపరేషన్స్ అన్నది ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని కంపెనీ కామెంట్ చేయడం కూడా ఇలాంటి సెల్లింగ్ ప్రెజర్కి ఒక కారణమని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఉంటే ఎగ్జిట్ అవడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అన్నది ప్రజెంట్ ఉన్న మా ఈ సిచ్యువేషన్స్లో వేరే ఆప్షన్ అన్నది కనిపించట్లేదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అనే చెప్పాల్సి ఉంటుంది.
ఓకే అండి, మనం చూస్తున్నాం ప్రస్తుతం సీజీ పవర్ ఒకటి కూడా ఈరోజు బాగా కరెక్ట్ అవుతూ వస్తుంది. లాస్ట్ వీక్ కనుక చూసుకున్నట్లయితే 2 to 3 ట్రేడింగ్ సెషన్స్ కొంతవరకు పవర్ రిలేటెడ్ స్పేస్ స్టాక్స్లో ఒక మూవ్ అనేది మనం చూసాం, ఒక పాజిటివ్ మూవ్ అనేది మనకు కనిపించింది. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఎగైన్ పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నిట్లో కూడా ఎక్కువ కరెక్షన్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా సీజీ పవర్ ప్రస్తుతం డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక 7 to 8% వరకు కరెక్షన్ అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. అటు చార్ట్స్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ట్రెండ్ ఎలా ఉందంటారు, సపోర్ట్స్ పరంగా కూడా చూస్తే ఎలా ఉన్నాయంటారు? సీజీ పవర్ ఇంతకుముందు 20 రూపీస్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూసాం. 20 దగ్గర నుంచి 48-47 వరకు బౌన్స్ అయింది. అక్కడ 48 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్ డౌన్ సైడ్ ప్రెజర్లో రావడం చూస్తున్నాం. సో ఈరోజు ముఖ్యంగా 52 వీక్ లోయర్ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇది వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాల్యూమ్స్ కూడా పెద్దగా కనిపించట్లేదు. సో ఇది కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అవాయిడ్ చేయాల్సిన స్టాక్. 52 వీక్ లో న్యూ లో క్రియేట్ చేసింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా వీక్ అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా న్యూ లోస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే అండి, ఇక ఓవరాల్గా కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు మార్కెట్స్ అటు కరెక్షన్లో ఉన్నప్పటికీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ మటుకు ఈరోజు అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కొంతవరకు టెక్నికలీ పరంగా కూడా చూసుకున్నట్టయితే కొంత బెటర్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 5% వరకు అప్ ట్రెండ్ అనేది ఈ స్టాక్లో మనం చూస్తున్నాము. సో హయ్యర్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు అప్ సైడ్? పిరమల్ ఎంటర్ప్రైజెస్ విషయానికి వస్తే రీసెంట్గా 1780, 1750 ఆ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక రీబౌండ్ అయింది. సో ఇక్కడ నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్లోకి రావాలి అంటే కనుక 2100 స్పాట్ లెవెల్ పైన ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని కింద ఉన్నంత వరకు ఇది కొద్దిగా సైడ్ వేస్ మొమెంటంలోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక రేంజ్ అన్నది 2100 హయ్యర్ లెవెల్స్లో, అదేవిధంగా డౌన్ సైడ్ 1700 ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇంకా కొద్ది రోజులైతే కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోవడానికి ముందుగా. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి కృష్ణ. హలో, మీ వాయిస్ కొంచెం లో ఉందండి, స్టాక్ మళ్ళీ చెప్తారా? జీ ఎంటర్టైన్మెంట్ ఈ లెవెల్లో తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అంటే షార్ట్ టర్మ్ విత్ తీసుకోవాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్గా? ఓకే సరే, మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే జీ ఎంటర్టైన్మెంట్లో ఇక్కడ నుంచి బయింగ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా అయితే సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. రీసెంట్గా మనకి ఇంతకుముందు ఒక షార్ప్ ఫాల్ అన్నది కూడా 300 లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి అక్కడ నుంచి రీబౌండ్ అయింది. సో ప్రజెంట్ 342 దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో 300 లెవెల్స్ను కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మీరు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొద్దిగా ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకొని తప్ప ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 300 నుంచి 320 మధ్యలో ఒక ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. మళ్ళీ రాబోయే రోజుల్లో డిప్ వస్తే మళ్ళీ యావరేజ్ చేయడానికి వీలుగా కొద్దిగా క్యాష్లోనే ఉండమని చెప్తాను. అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి, కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మనం మెయిల్స్లో కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్లీ గాయత్రీదేవి మెయిల్ చేశారు. ఎక్సెల్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. 10% లాస్లో ఉన్నారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోవచ్చా తీసుకొని? ఎక్సెల్ ఇండస్ట్రీస్, ఎక్సెల్ ఇండస్ట్రీస్. మీ బయింగ్ ప్రైస్ ఎక్కడ అన్నది తెలియదు. ఓవరాల్గా 1900 జూన్ దగ్గర నుంచి ప్రజెంట్ 900 వరకు ఒక వీక్గానే ట్రేడ్ అవుతుంది. మధ్యలో చిన్న బౌన్స్ వచ్చిన బౌన్సెస్ అన్నది సస్టైన్ అవ్వలేకపోతున్నాయి ఎక్సెల్ ఇండస్ట్రీస్లో. సో ఓవరాల్గా 52 వీక్ లోయర్ లెవెల్స్ దగ్గరలో వచ్చింది. దాన్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది 900 బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక ఇంకా న్యూ లోస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో మీరు యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా ఉన్న పొజిషన్నే పెట్టుకోండి. మీ బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప యావరేజ్ మాత్రం చేయకండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ వంశీ, అడగండి. మేడం, నేను లాంగ్ టర్మ్ కోసం లక్ష్మీ మిషన్ 5800 దగ్గర ఒక 20 షేర్స్ కొన్నాను మేడం. ఓకే, తగ్గిపోయింది, ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ కి భారత రసాయన, ఎల్ఎన్టీ, బంధన్ బ్యాంక్, హీరో మోటార్ తీసుకోవచ్చా మేడం? భారత్ రసాయన్, ఎల్ఎన్టీ, హీరో మోటోకార్ప్, బంధన్ బ్యాంక్ తీసుకోవచ్చా? ఈ లక్ష్మీ మిషన్ బాగా తగ్గిపోయింది మేడం, యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే అండి, తీసుకున్నాము, యావరేజ్ ఓకే. చూడండి, లక్ష్మీ మెషిన్స్ మీరు 5800లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్రజెంట్
4,511 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా ఇది కంటిన్యూస్గా 5,200 అరౌండ్లో 52 వీక్ లోయర్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల వీక్నెస్ అన్నది కొనసాగుతూ వస్తుంది. ప్రజెంట్ ఓవర్సోల్ పొజిషన్స్లో ఉన్నప్పటికీ సపోర్ట్ అనేది ఇంకా కనిపించట్లేదు. సో ఓవరాల్గా ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడే మీరు తొందరపడి యావరేజ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే కొద్ది అక్యుములేషన్ అనేది చేసుకునే అవకాశాలు దొరుకుతాయి. సో ఈ లెవెల్లో అంటే మనకు మార్కెట్లో సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే బేరిష్గా మారుతుంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది స్టాక్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ఇంకా డౌన్ సైడ్లో వచ్చినప్పుడే మీరు యావరేజింగ్కి ట్రై చేయండి. అప్పటి వరకు కొద్దిగా ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎల్ఎన్టీ కానీ నెక్స్ట్ భారత్ రసాయన్, హీరో మోటార్స్ ఈ లెవెల్లో మీరు బయింగ్కి అయితే అనుకూలంగా లేదండి. కొద్దిగా కరెక్షన్ వరకు వెయిట్ చేయండి. కరెక్షన్ జరిగిన తర్వాతనే మీరు బయింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అప్పుడు ఆలోచించండి. కొద్ది రోజుల పాటు మీరు ఇన్వెస్ట్మెంట్కి అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం దూరంగా ఉండండి. క్యాష్లో ఉండండి. మీరు చెప్పిన స్టాక్స్లో రాబోయే రోజుల్లో ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసన్ మెయిల్ చేశారు. పొజిషనల్ సెల్లింగ్ గురించి అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. ఏదైనా స్టాక్ని పొజిషనల్ సెల్లింగ్గా ఎలా చేయొచ్చు అంటారు? పొజిషనల్ సెల్లింగ్ అంటే మీకు ఈక్విటీస్లో వీలు కాదండి. అది ఓన్లీ మీరు ఫ్యూచర్ సెగ్మెంట్లోనే పొజిషనల్ సెల్లింగ్ అనేది చేయడానికి వీలవుతుంది. అది కాకుండా మీరు ఏదైనా స్టాక్లో పొజిషనల్ సెల్లింగ్ చేయాలంటే ఆ స్టాక్ షార్ట్ టైం కానీ మీడియం టర్మ్ కానీ మీకు ట్రెండ్ అనేది తెలిసి ఉండాలి. దాని తర్వాతనే ట్రెండ్ తెలిసిన తర్వాత మీరు పొజిషనల్ సెల్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఇండోకో రెమెడీస్ చూస్తే మనకి ఈరోజు కూడా బాగా కరెక్ట్ అవుతూ ఉంది. ఈ స్టాక్ కూడా ఒక 6 to 7% వరకు డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే యుఎస్ ఎఫ్టీఏ గోవా యూనిట్ పైన అబ్జర్వేషన్స్ని కూడా ఇష్యూ చేసింది ఈ స్టాక్ని. దాని కారణం ఆ న్యూస్ కారణం చేత కూడా చూసినట్టయితే ఈ స్టాక్లో ప్రస్తుతం ఈ డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. సో ఈ లెవెల్లో ఈ కరెక్షన్ అనేది, ఈ డౌన్ ట్రెండ్ అనేది ఆగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ నుంచి మరింత కరెక్షన్ ఇందులో చూడొచ్చు అంటారా? ఇండోకో అన్నారా? యా. సో ఇండోకో 175 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 135 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్గా 135, 175 ఈ 40 రూపీస్ రేంజ్లోనే మూమెంటం ఉంది. అది కాకుండా ఈ బౌన్స్ అన్నది కౌంటర్ ట్రెండ్ బౌన్స్గానే ఉంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రాబోయే రోజుల్లో 145 ఇంపార్టెంట్ సపోర్ట్, 145 బ్రేక్ డౌన్ అయింది అంటే మాత్రం న్యూ లోస్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ స్టిల్ కొంతవరకు ఒక ఫ్లాట్ మోడ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఓవరాల్గా బ్యాంక్సే మెయిన్ కల్పరేట్గా మనం అనుకోవచ్చు. మనం ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పుకున్నట్టుగా బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు హెవీ కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మరింత డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశాలే ఉన్నాయంటారా? ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి కనుక చూస్తే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ వైజ్లో ఎలా ఉన్నాయంటారు? బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం మీరు అన్నట్టు నిఫ్టీని ఓవర్ ప్రెజరైజ్ చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంది. అది కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ కౌంటర్స్ అంటే ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వీటిలో రివర్సల్ బార్ అనేది ఏర్పడింది. ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఈరోజు డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉండే అవకాశాలు ఉంటాయి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండెక్స్ సిమిలర్గానే ఉంది, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ సిమిలర్గానే ఉంది కాబట్టి ఈ బ్యాంకింగ్లో ఈరోజు చూస్తున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 11,553 వద్ద మూవ్ అవుతుండగా సెన్సెక్స్ 43 పాయింట్స్ పాజిటివ్గా 38,779 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 178 పాయింట్స్ నెగిటివ్గా 30,422 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్